హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా వ్లాగ్స్. రీసెంట్గా నా ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా, మంగళవారాలు అవుతున్నాయని. ఇది పార్ట్ 2 వీడియో అనమాట. అసిరితల్లి పండుగ అయితే చేసుకున్నాము. మా సైడ్ ఎలా చేస్తారు ఏంటి అన్నది ఆల్రెడీ సగం పార్ట్, అంటే మార్నింగ్ ఉపవాసం చెప్పడము అది ఉంటుంది కదా, అది ఎలాగా చేసుకున్నాము, ఎలా ఉపవాసం చెప్పాము అన్నది లాస్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైతే చూడలేదో వెళ్ళి చూసేయండి. లాస్ట్ వీడియో చేశాను కదా, దానికి కంటిన్యూషన్ అనమాట. అంటే మార్నింగ్ అంతా అయింది, ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఉపవాసం చెప్పి ఇంటికి వచ్చేసాక ఏం చేసామో అన్నది ఈ వీడియోలో చూసేయండి. మేమందరం మార్నింగే ఉపవాసం అయితే చెప్పేసి వచ్చాం కదా అమ్మవారికి. అక్కడి నుంచి తీసుకొచ్చిన బొట్లు అయితే మేము ఏట్లేస్తాం కదా, ఆ గొర్రెపోతులకు అయితే బొట్లు పెట్టాలి. ఆ తర్వాత మేము పానకం అనేది కలుపుతున్నాము. అసిరితల్లికి పానకం అంటే చాలా ఇష్టం అనమాట. అయితే పానకం మాత్రం కంపల్సరీగా చేయాలి. పానకం చేసేసాము. నెక్స్ట్ మా పెద్దమ్మ వాళ్ళంతా ఇంటికి వచ్చిన చుట్టాలందరూ ముర్రాటి బిందెలు అయితే రెడీ చేస్తున్నారు. ఎందుకంటే పూజ అయిపోయాక అందరం చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ ముర్రాటి బిందెలు అనేవి పట్టుకొని అమ్మవారి గుడికి అయితే వెళ్తాము. 11 ఇలాగా దమ్మల వాళ్ళు అనేది వచ్చారనమాట ఇంటికి. వచ్చాక ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు. ముందుగా ధాన్యంతో దేవుడి మూల కోట అనేది పోసారనమాట. కోట పోసాక మధ్యలో బియ్యం వేసి, అలానే పెసలు, కందులు, సోళ్ళు, ఉలవలు ఇలా అన్నీ ఉంటాయి కదా, నవధాన్యాలు అంటారు, అలా అన్నీ వేస్తారనమాట ఆ కోట మధ్యలో. మా అమ్మ వాళ్ళ ఊర్లో మంగళవారం చేస్తాము అని మొక్కుకుంటే మాకు ఘట్టం అనేది ఉంటుందన్నమాట. కానీ మా అత్తయ్య వాళ్ళ ఊర్లో మా అత్తయ్య ఘట్టం అని చెప్పి మొక్కుకోలేదు, ఓన్లీ ముర్రాట అని చెప్పి మొక్కుకున్నారు. అందుకు కోట మధ్యలో అయితే ముర్రాట పెట్టి బియ్యం పైన దీపం పెట్టి అసిరితల్లి బొట్టు అనేది ఇలాగా 2 ఉండల్లా చేసి అక్కడ పెడతారన్నమాట. నా ఛానల్లో షార్ట్ వీడియో ఒకసారి పోస్ట్ చేశాను. మా అక్క వాళ్ళు అసిరితల్లి పండుగ అనేది చేసుకున్నారు అని చెప్పి. అది మా అమ్మ వాళ్ళ ఊర్లో అనమాట. మా అమ్మ వాళ్ళ ఊర్లో మంగళవారాలు అంటే అలా చేసుకుంటారు. మా ఊర్లో కూడా, అంటే మా అత్తయ్య వాళ్ళ ఊర్లో కూడా చేస్తారు. కానీ ఇలా మొక్కుకున్నాము అని అంటే ఎలా మొక్కుకుంటే అలా చేస్తారన్నమాట. మొత్తం అసిరితల్లి హాల్ మొత్తం కోట పోసేసి అసిరితల్లికి అన్నీ సిద్ధం చేశారనమాట. సిద్ధం చేశాక ఒక 5 మడపళ్ళు, అంటే మా వేరే గుళ్ళకి కూడా వెళ్ళి మేము మొక్కులు అనేవి తీర్చుకున్నాము. అన్నిటికి కలిపి మడపళ్ళు అయితే 5 పెట్టుకున్నాము. తర్వాత మేమందరం ఉపవాసం ఉంటాం కదా, ఆ ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇంకొక 6 మడపళ్ళు అనేవి పెట్టాము. మొత్తం 11 మడపళ్ళు అనేవి పెట్టుకున్నాం అనమాట. పూజ చేసుకునే టైంకి చుట్టాలందరూ అయితే వచ్చేసారు. మార్నింగ్ 12 ఇలా అయ్యింది పూజ చేసుకునేసరికి. ఫుల్ చెమటలు అనమాట. ఎండాకాలం కదా, మామూలుగా లేదు అసలు. చెమటలు కారుతూనే ఉన్నాయి పూజ చేసినంతసేపు కూడా. ఈ మంగళవారాలు అనేది నా పెళ్ళయిన తర్వాత, మా అత్తయ్య పెళ్ళయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట చేసుకోవటము. అంటే నాకు పెద్దగా ఏం చేస్తారో తెలీదు, అందుకు అలా సైడ్కి నిల్చొని అన్నీ చూస్తున్నాను అనమాట. ఏమైనా చెయ్యాలి అని అన్నప్పుడు చేస్తున్నాను. ఫస్ట్ 5-6 మడపళ్ళు మా అత్తయ్య అయితే పెట్టారు. మిగిలిన మడపళ్ళు నన్ను పెట్టమని చెప్పారు. అందుకు నేను కూడా మడపళ్ళు అయితే పెట్టాను. అంటే వాళ్ళు చేయమంటున్నారు, ఇలా చెయ్యాలి అలా చేయాలి అని చెప్తే నేను చేస్తున్నాను అనమాట. మడపళ్ళు పెట్టేశాక పూజ అయితే రెడీ అయిపోయినాక దండకం అనేది పోస్తున్నారు. ఆ దండకం ఎలా పోస్తారో మీరు వినండి. దైన్ చూడవమ్మా గొప్ప నేలవమ్మా పురా రాజు సన్మతో గొమ్మించి ఆలించి రక్షించి వేగవాగేసిరి సుందరి ధరా చెక్కుమందున నా తోటి జావితి బాలకి శాంభవి మాధవి మల్లికాచారి పున్నాగ మంజటి చేబేల మేకోట మా గంబులాన్ మేకోట మా గంబులాన్ చెత్తి వైపు ఇంటి కంచిలో కంచి కామాచి కంచి పేటంపురం జోకులా దేవై ఆన దేశంబు మజా బద్రి ఆలి జగత్ భావనే శాంభవి శైలేంద్ర పుత్రి సురాబానపతి సరోజాతనేతే కరిహాన్ నీ దాక్షాయిని పాపతి చామని సిద్ధి కాంతామని నిన్న నీ దండకం చెప్పగాని కును సమర్పించి ధాన కావ్యానొక పొందుసి కాపాడు సత్తు జన్నుడు ఆదిలక్ష్మి మహాలక్ష్మి తౌండ్ హెందు గోత్రో పాపయ్య సూరంద సత్మ మహాత్మంగా శ్రీరామ పాదావి దండకం నేతిని భాగమందు పురాన్ సైమారి కాచిన ధారాత్మమైన కాపాడించి రచించల్లి జగజ్జనిలో
విన్నారు కదా దండకం అనేది ఎలా చెప్పారో దమ్మల వాళ్ళు. అది ఓన్లీ దమ్మల వాళ్ళే చెప్తారనమాట. నెక్స్ట్ దండకం అయిపోయాక నేను మా హస్బెండ్ కలిపి హారతి అయితే ఇచ్చేసాము. నెక్స్ట్ మా ఊరు అసిరితల దగ్గర ఏ గొరుపోత అయితే ఏటేస్తామో అలానే కోడిపుంజు కూడా ఏటేస్తాము. ఆ రెండింటిని ఇంట్లోకి తెచ్చి అసిరితల దగ్గర నిల్చోబెట్టి బొట్లు అవన్నీ పెట్టి దండం అయితే పెట్టుకుంటాము అందరము. ఏ గొరుపోత అయితే అనుకుంటామో అదే ముందుగా అయితే అసిరితల్లికి దండం పెట్టి మొక్కుకోవాలి. అది గుడికి తీసుకెళ్ళి ఏట అనేది వేస్తారన్నమాట. బయట ఊరిలో కొన్ని అమ్మవార్ల దగ్గర కూడా మా అత్తయ్య అయితే మొక్కుకున్నారు. అక్కడికి కూడా వెళ్ళి వేటలు అనేది వేసుకుంటాం అనమాట. గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి ఏటలు వేస్తామని చెప్పాం కదా, దానికంటే ముందు దేశాల తల్లికి అనేది వేయాలన్నమాట. అది ఇంటి దగ్గరే ఏట అనేది వేస్తారు. అయితే ఇంటి ముందు అలికేసి ముగ్గు పెట్టేసి అక్కడ చీర అవి పెట్టి దేశాల తల్లికి చీర అది చూపించేసి ఇంకా అక్కడైతే ఒక గొర్రెపోతుని అలానే ఒక కోడికైతే నమస్కారం పెట్టుకొని ఏట అనేది వేస్తాము. చూస్తున్నారు కదా వీడియోలో ఇంటి ముందు అలికేసి ముగ్గు పెట్టేసి మడపళ్ళు అయితే తెచ్చి పెట్టాము. ఇంకా అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇంకా అన్నీ తెచ్చి ఒక ముర్రాట కూడా తెచ్చి పెట్టామన్నమాట. పెట్టేశాక ఇంకా మా హస్బెండ్ నేను అలానే మా అత్తయ్య మావయ్య నలుగురం కూడా ఇంకా దేశాల తల్లికి అయితే దండం పెట్టేసుకున్నాము. ఇంకా ఇంటి దగ్గర దేశాల తల్లికి దండం పెట్టేశాక ఇంకా బయట ఊర్లకు వెళ్ళి అక్కడ అనేవి మొక్కులు అనేవి తీర్చుకోవాలి. ఆ మొక్కులు తీర్చుకొని వచ్చాకే ఊర్లో ఉన్న అసిరితల దగ్గరికి ముర్రాట్లు పట్టుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా బయట ఊర్లో మొక్కులు తీర్చుకొని అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 4-5 అయిపోయింది. ఇంకా 4-5 టైంకి ఇంటి దగ్గర అందరం చుట్టాలందరూ ఇంకా రెడీగా ఉన్నారనమాట. ముర్రాట్లు పట్టుకొని ఇంకా అసిరితల దగ్గరికి అయితే అందరం బయలుదేరిపోయాము. అసలు యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఊర్లో అసిరితలకి అయితే మధ్యాహ్నం 12 గంటలకే వెళ్ళి అక్కడ ఏట అనేది వేస్తారు. కానీ మేము బయట ఊర్లో కూడా కొన్ని మొక్కులు అయితే ఉన్నాయి. అవి ఆ రోజే మంగళవారం చేసుకున్న రోజే తీర్చేద్దామని చెప్పేసి ఇంకా బయట ఊర్లకు వెళ్ళి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. అందుకు ఈవినింగే ఇంకా అందరం బయలుదేరామన్నమాట. అసిరితల్లి గుడికి వెళ్ళే ముందు బండార్లమ్మ గుడికి వెళ్ళాలని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కోడినేమో ఏటేసేసి ఇంకా అసిరితల్లి గుడికి అయితే వెళ్ళిపోయాము. ఇలా అందరం ముర్రాట్లు పట్టుకున్న వాళ్ళందరం గుడి దగ్గర 3 సార్లు ప్రదక్షిణ అనేది చేసి ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళాం కదా, ఇంకా అందరూ పళ్ళు కాయలు పసుపు కుంకుమ అన్నీ తెచ్చుకున్నారనమాట. అందరివి కొబ్బరికాయలు కొట్టేశాక ఇంకా దేవుడికి బొట్లు పెట్టేశాక దండకం అయితే పోస్తున్నారు. విన్నారు కదా దండకం గుడి దగ్గర కూడా ఇలానే పోస్తారు. ఆ దండకం పోసినంతసేపు అందరూ చాలా సైలెంట్గా అయితే ఉండాలి. దండకం అయిపోయాక ఇంకా హారతి అయితే ఇచ్చేసారనమాట. అందరం హారతి తీసుకొని ఇంకా ఏట్లయితే వేసారు. అసిరితల్ల దగ్గర ఎదురేట అనేది కోడికి వేస్తారు, తర్వాత గొరిపోత అయితే వేస్తారనమాట. అంతా అయిపోయినాక ఇంకా 2 బిందెలు పానకం అయితే ఉంది. పానకం అందరం కలిపి తాగేసాము. నైట్ భోజనాలు అనేవి పెట్టుకున్నాము. ఆ వీడియో అనేది ఎవరు తీయలేదు ఎందుకంటే ఫుల్ బిజీగా ఉన్నారనమాట. మా మంగళవారం చాలా బాగా జరిగాయి. అందరూ బాగా హెల్ప్ చేశారనమాట. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మా అసిరితల్లి పండుగ అనేది ఇలా జరిగిందనమాట. ఇంతటితో ఈ వీడియోకి సెలవు. బాయ్ బాయ్.